హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆచంట మండలంలో మచేనమ్మ కట్ట అని పిలువబడే పెదమల్లం గ్రామదేవత అయిన శ్రీ మచేనమ్మ అమ్మవారి ఆలయ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. స్థల పురాణం ప్రకారం అమ్మవారికి 400 ఏళ్ల చరిత్ర ఉన్నట్టు తెలుస్తుంది. శ్రీ మచేనమ్మ అమ్మవారు పెదమల్లం గ్రామం ఆడపడుచు. ఈమె చిన్నతనం నుండి లక్ష్మీదేవి భక్తురాలు. ఈమె మనసులో ఏమి అనుకుంటే అవి జరిగేవి. ఈమె యుక్త వయసు వచ్చిన తర్వాత వివాహం జరిగింది. ఆమె భర్త ఒక ఆశ్రమంలో గురువు వద్ద శిష్యునిగా పనిచేస్తూ ఉండేవారు. గురువుగారు కాశీ పుణ్యక్షేత్రం చూడటానికై తనతో తన శిష్యుల్ని వెంట తీసుకుని వెళ్ళటకు నిర్ణయించుకున్నారు. శిష్యుల్లో ఒకరైన ఈమె భర్త భార్యతో చెప్పి కాశీకి వెళ్ళారు. ఆ సమయంలో ఈమె 1 నెల గర్భిణి. ఆ విషయం భర్తకు తెలియదు. సుమారు 2 సంవత్సరాల తర్వాత భర్త కాశీ నుండి తిరిగి వచ్చారు. భర్త వచ్చిన సమయానికి ఈమె తన చిన్నారి పాపను ఎత్తుకుని భర్తకు చూపగా, ఈమె భర్త ఈ చిన్నారి పాప ఎవరు అని ప్రశ్నించగా, ఆమె చెప్పిన మాటలు భర్త నమ్మక ఆమెను అత్తవారింటి వద్ద నుండి పుట్టిల్లు అయిన పెదమల్లం గ్రామంలో దించుటకు గ్రామ పొలిమేర వద్దకు వచ్చిన తర్వాత ఆమె భర్త చిన్నారి పాప ఎలా పుట్టింది అని ప్రశ్నించగా, ఆమె భర్త మనస్సును గ్రహించి భర్తను ముందుకు నడవమని చిన్నారి పాపను ఎత్తుకుని ప్రక్కగా ఉన్న పొదల చాటునకు వెళ్ళి తన భర్త అనుమానించుచున్నాడు కావున పంచభూతాల సాక్షిగా భూదేవి యందు ఐక్యం చేసుకోవాల్సిందిగా కోరగా, భూదేవిని ఆమె ఉన్న చోటు నుండి దారి ఇవ్వగా ఆమె చిన్నారి భూదేవి యందు ఐక్యమవుతూ ఉన్నారు. మచేనమ్మ చిన్నారి పాప శిరస్సుల వరకు భూగర్భమునందు దిగిపోవచ్చు కనిపించినారు. వీరిని ఏ విధంగా రక్షించాలో భర్తకు అర్థం కాక ఆమె జుట్టు పట్టుకుని పైకి లాగగా భర్త చేతికి జుట్టు వచ్చి ఆమె చిన్నారి పాప శిరస్సుల వరకు శిలాప్రతిమలుగా మారిపోయినారు. ఆమె భర్తకు ఏమి చెయ్యాలో తెలియక భయాందోళనతో జుట్టును ప్రక్కకు విసిరేసి అతను వెళ్ళిపోయాడు. జుట్టును విసిరేసిన ప్రదేశం నందు కొన్ని వృక్షములు మొలిచాయి. ఆ వృక్షం పేర్లేని చెట్టుగా ప్రసిద్ధి గాంచినది. కొద్ది కాలమునకు చుట్టుప్రక్కల గ్రామస్తులకు అమ్మవారు కనిపించి గ్రామ పొలిమేర నందు మచేనమ్మ అమ్మవారు వెలిసినారని చెప్పగా, గ్రామస్తులు వచ్చి చూడగా దివ్య సమ్మోహితమైన శ్రీ మచేనమ్మ అమ్మవారు చిన్నారి పాప విగ్రహాలు కనిపించసాగాయి. ఈమెను కొలవడం ప్రారంభించడం తర్వాత కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా శ్రీ మచేనమ్మ అమ్మవారు స్వచ్ఛమైన మహిమాన్విత్వం తెలుసుకుని గ్రామస్తులు గ్రామం పొలిమేర నుండి గ్రామంలోనికి తీసుకువచ్చి గుడి కట్టుటకు నిర్ణయించుకుని అమ్మవారి వద్ద ఎంత మట్టి తీసినా అంత లోతునకు శిరస్సుల వరకే కనిపించసాగారు. సుమారు 5 అడుగుల బావి ఏర్పడగా అమ్మవారి ఆజ్ఞానుసారం ఆమెను ఆ ప్రదేశం యందు ఉంచసాగారు. తర్వాత కొంతకాలమునకు గ్రామస్తులు గుడి కట్టుటకు ప్రయత్నం చేయగా అమ్మవారు కలలో కనిపించి నాకు ఎండ వర్షం పడే విధంగా గుడి నిర్మాణం చేసి దానిపై తాటి ఆకు శిఖరం ఉండే విధంగా కోరినారు. అందుకే ఈ రోజు వరకు తాటి ఆకు శిఖరం కలదు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.